ఈ బాధను అనుమతించాడని ఎప్పుడు కృంగిపోవద్దండి. అబ్రహాము కానాను ప్రదేశమందుడుగా ఇక్కడ రెండో విషయం గమనించండి. అక్కడ శారా ఏం చేసింది తెలుసా? ఆ శాపగ్రస్తమైన ప్రదేశం ముందు ఉన్నప్పుడు కొన్ని తొందరపాటు నిర్ణయాలు వస్తాయి. ఈ కష్టాలు ఎవడు పడతాడు తీసే, ఈ శ్రమలోడు, ఈ బాధలు ఎవరికి అస్సలద్దో, అమ్మో ఒంటరిగానైనా బతికేస్తా, అర్థమైందా? ఒంటరిగానైనా బతికేస్తా, ఎందుకు ఇంతకుముందు బతకలేదా, ఇప్పుడు అట్టగా బతికేస్తా. ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో గమనించు. ఒంటరిగా బతకటానిక దేవుడు ఇంతకుముందు బతికించిందా? నిన్ను అట్ట బతికిలేడా? ఇంతకుముందు బతికిచ్చిన దేవుడు నిన్ను అట్ట బతికించడా? బతికిస్తాడు కదా. ఒంటరిగా బతికించడానికి వివాహం చేసిన దేవుడు కాదే. దేవుడు నీకు ఇచ్చాడు అంటే ఏదో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ శారమ్మ చేసిన పన్నెండు తెలుసా? మీరు ఆదికాండము 16వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ శారమ్మ గారు చేసిన పన్నెండు తెలుసా? తొందరపాటు నిర్ణయం. ఇక్కడ కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు, కొన్ని శోధనలు ఎదురైనప్పుడు మనిషి ఏం చేయడం ప్రారంభిస్తారంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు వాటి వలన వారికి తెలియకుండానే వారికి సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్త సుమా. ఇక్కడ శారమ్మ తీసుకున్న నిర్ణయము తొందరపాటు నిర్ణయం. పిల్లలు లేరు కదా, నాకు పిల్లలు పుట్టరేమో, దేవుడైతే వాగ్దానం చేస్తాడు, దేవుడైతే మాట్లాడాడు, దేవుడైతే చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడనే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటారా? నీ కష్టాలు నేను తీరుస్తాను ధైర్యంగా ఉండని ప్రభు చెప్పిన వాగ్దాన ప్రకారం నమ్మకంగా ఉంటారా? ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేదపరుచుకుని, ప్రభా ఈరోజు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేర్చాయని ఆ వాగ్దానం చేదపరుచుకుని ప్రార్థిస్తూ నమ్మకంగా ఉంటావా? ఉండం. మధ్యలో కొన్ని నిర్ణయాలు వచ్చేస్తాయి. ఎట్ట ఉండాలి, అట్టుండకూడదు, అట్టుండాలి, ఇట్ట ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు. దేవుడు నీకు అప్పగించిన శ్రమలో, నీకు అప్పగించబడిన కష్టంలో, నీకు అప్పగించబడిన శోధనలో నువ్వు నిలిచి ఒకసారి మీరు చదవండి లేఖన గ్రంథంలో యాకోబు రాసిన 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఆమేన్. ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. ఎంతవరకు నిలబడుతున్నావు? నీకు అప్పగించబడిన ప్రదేశం ముందు, నీకు అప్పగించబడిన స్థానం ముందు నిలబడుతున్నావా? క్వశ్చన్ మార్క్. కష్టాన్ని భరించగలుగుతున్నామా? శ్రమను సహించగలుగుతున్నామా? ఇది కాదు, అట్ట కాదు, ఇట్ట కాదు, అట్ట. దేవుడు ఎందుకు అనుమతించాడో ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుని జనాంగమ దయచేసి గమనించండి. అబ్రహాము అంటున్నాడు, అబ్రహామా కళ్ళెత్తు చూడు, తూర్పుకి దక్షిణ పరమటకు ఉత్తరానికి నలుదిక్కుల చూడు, ఎందుకంటే ఈ దేశాన్ని నీకు నీ సంతతికి సమస్త జనానికి స్వాస్థ్యంగా నేను అప్పగించబోతున్న ఈ దేశాన్ని అని చెప్పేసి వాగ్దానం చేసి పనిమాల ఆ దేశాన్ని దేవుడు స్వాస్థ్యంగా అప్పగించాడే. ఆ దేశంలో అబ్రహామిక సంతతి స్వాధీనం చేసుకునే లోపు ఆ దేశంలో 7 జాతుల ప్రజలు నివసిస్తున్నారు. ఎన్ని జాతులమ్మా? 7 జాతుల ప్రజలు నివసిస్తున్నారు ఆ దేశంలో. ఒకసారి మీరు లేఖన గ్రంథంలో చదవండి. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 19వ వచనం. కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్థ్యంగా పంచెను. ఆమేన్. 7 అంటే క్రైస్తవ లోకానికి ఏమంటారు? పరిపూర్ణం. 7 అంటే ఏంటమ్మా? పరిపూర్ణం. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇటువరకు మీరు కొట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు 6 పలికి 6 తర్వాత 7 అనే పదాన్ని పలకరు. కౌంట్ చేసేటప్పుడు ఏమని పలుకుతారు తెలుసా? 6 7 అనరు, 6 అంటారు. అక్కడ 7 అనే పదాన్ని వారి నోట ఉచ్చరించరు. ఎందుకంటే 7 అంటే మొత్తం తుడిసిపోవడమేనంట వాళ్ళ దృష్టిలో. కానీ బైబిల్లో
దేవుడు అప్పగించిన పదం ఏంటి తెలుసా? 7 అంటే పరిపూర్ణత. అంటే ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడు? పరిపూర్ణమైన జీవితాన్ని అనుగ్రహించాలనుకున్నాడు. అక్కడ 7 ఇక జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. పెరిజీలు ఉన్నారు, కెరెజీములు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు. ఇలాంటి ఇంకొక 3 జాతుల ప్రజలు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు పారదోలుతున్నాడు. 7 లక్షణాలు దేవునికి అయిష్టమైనవి, దేవునికి అసహ్యమైనవి. ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. చాలమ్మా. గమనించండి, ఈ రోజున దేవుడు కొన్నిసార్లు అనుమతించాడు ఆ ప్రదేశం ముందు, కొన్నిసార్లు కష్టాలు అనుమతించాడు, కొన్నిసార్లు శ్రమను అనుమతించాడు, కొన్నిసార్లు దుఃఖాన్ని అనుమతించాడంటే ఆ దుఃఖంతోనే నీ జీవితం శాశ్వత కాలం గడపమని కాదు, ఆ కష్టాలతోనే నీ జీవితం శాశ్వత కాలం గడపమని కాదు, ఆ శోధనతోనే నీ జీవితం శాశ్వత కాలం గడపమని కాదు. ఒక రోజున ఆ శ్రమల శోధన నుంచి దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. గమనించండి, ఎందుకంటే గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మన విశ్వాసం ఉంచితే తప్పక గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఈ రోజున 7 హేయమైనవి దేవుని దృష్టిలో కలవంట. 7 గలవంట. నీ జీవితంలో ఒకవేళ అవి ఉంటే వాటిని కూడా పారదోలుతాడు, వాటిని కూడా తీసివేస్తాడు. ప్రతి దేవుని జనాంగం దయచేసి గమనించండి. దేవుడికి కావాల్సింది ఏమిటో తెలుసా? దేవునికి కావాల్సింది నిన్ను నువ్వు పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుని ఆ కష్టాల్లో కూడా ప్రభు వైపు చూస్తావా లేదా అన్నది దేవుడు చూస్తాడు. ఆ నిందల్లో దేవుని వైపు చూస్తావా లేదా అన్నది దేవునికి కావాలి. ఆ అవమాన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఇడిచిపెట్టుకుని ఉంటావా లేదా అన్నది దేవునికి కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ప్రాణ స్నేహితులు అనే పదాన్ని తెచ్చుకుంటారు. ఎప్పుడు తెచ్చుకుంటారు? ఆ పదానికి అర్థం, ఆ పదానికి అర్థం ఎప్పుడు వచ్చేది చెప్పండి? నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితురాలు అన్న పదానికి అర్థం ఎప్పుడు వచ్చింది అమ్మా? ఆస్తులన్నీ ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ధనకం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు నా ప్రాణ స్నేహితులు అంటారా? నువ్వు శ్రమలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో నలిగిపోతున్న సందర్భంలో కూడా నిన్ను ఎడవకుండా నీకు సహాయం చేస్తూ చేయూతను అందిస్తూ నిన్ను లేవనెత్తుతారు చూడండి, వారిని అంటారు ప్రాణ స్నేహితులని. అర్థమైందా? వారిని అంటారు. ఈ రోజున అలాంటి స్నేహాలు కనబడట్లా. స్నేహాలు ఏంటి తెలుసా? నువ్వు నన్ను ఎంత వాడుకుంటే నేను అంతకంటే డబ్బులు వాడుకుంటా. అర్థమైందా? నువ్వు నన్ను 2 పనులు నా చేత చేయించుకుంటే నీ చేత 4 పనులు చేయించుకుంటా. ఎట్టయితేనే మనకి స్నేహం, లేకపోతే వద్దు రాజీ. ఈ రోజున స్నేహాలు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి. కనుక గమనించండి, దేవునికి సన్నిధిలో దేవాతి దేవుడు ఈ కానాను దేశంను అనగా మనకు జీవితంలో ఏమైనా 7 అనగా ఆ కానాను దేశంలో ఉన్న 7 జాతుల వారిని దేవుడు పారదోలని రీతిగా మనకు అసహ్యమైన వాటిని కూడా దేవుడు పారదోలుతాడు. ఇప్పుడు తెలుసా? నిన్ను దేవునికి అప్పగించుకున్నప్పుడు. చదవండి లేఖన గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వాక్యం 6వ వాక్యం చదవండి. 5, 6, 7. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. చాలు. ఎవరి మార్గాన్నంట? మన మార్గాన్ని. మన మార్గాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అయ్యా, నా మార్గాన్ని అప్పగిస్తున్నానయ్యా అని దేవునితో నువ్వు చెప్పుకుంటే
నువ్వు కలిగి ఉన్న శ్రమ ఏమిటో, నువ్వు కలిగి ఉన్న దిగులు ఏమిటో, నువ్వు కలిగి ఉన్న వేదన ఏమిటో దేవుడికి తెలుసు. తెలిసిన దేవుడికి మొర పెడితే ఆ మొర ఆలకించిన దేవుడు ఇమిడియట్లుగా నిన్ను వాటి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. ఆ కష్టం నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఆ ఇబ్బంది నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఆ శోధన నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. మనిషి అనుకుంటాడు నా మార్గం ఏముందలే అనుకుంటాడు. మనిషి మార్గం ఎలా ఉంటుంది తెలుసా? రోజున ఎలాంటి మార్గంలో మానవుడు నివసిస్తున్నాడు తెలుసా, జీవిస్తున్నాడు తెలుసా, పయనిస్తున్నాడు తెలుసా? ఒకసారి ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. సారీ 6:16 చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడి, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకునుడి. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు. ఇప్పటి వరకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఇలాంటి ప్రాంతాన్నే దేవుడు, ఇలాంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటి తెలుసా? నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. నెమ్మది లేకపోవటానికి కారణమైనవి ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవునికి అప్పగించు. ప్రభా, ఇదిగో దీనివల్ల నాకు నెమ్మది లేదయ్యా, ఈ ఆలోచన నాకు నెమ్మది లేకుండా చేస్తుంది ప్రభా, ఇదిగో ఈ స్నేహం నాకు నెమ్మది లేకుండా చేస్తుందయ్యా, ఇదిగో ఈ పని నాకు నెమ్మది లేకుండా చేస్తుందయ్యా, ఈ పని చేతికి అప్పగిస్తున్నా. ఆయనకు అప్పగించి చూడు. కానాను దేశానికి అబ్రహామును దేవుడు పంపించి ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా మలిసిచ్చాడు అంటే అక్కడ దేవుడు వెళ్ళి శాపగ్రస్తమైన దాన్ని అనుభవించండి పంపిలా. ఆ శాపగ్రస్తమైన దాన్ని వారు అనుభవించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదకరంగా దేవుడు అక్కడ వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీలో ఉన్న ప్రతి దిగులు, వేదన, చింత నుంచి దేవుడు విడిపించడానికి ఆయన నీకు నువ్వు తోడై ఉంటాడు. ఆమేన్. నువ్వు అప్పగించుకుని చూడు. ఇశ్రాయేలు ప్రజలు అప్పగించుకున్నారు, ఆయన చెప్పిన మాటకు లోబడ్డారు, ఆ కానాను దేశానికి బయలుదేరారు. ప్రజలు గమనించండి, ఐగుప్తు దేశం నుంచి దేవుడు కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళమని చెప్పినప్పుడు ఎంతమంది బయలుదేరారు తెలుసా? 6 లక్షల మంది యుద్ధ వీరులు బయలుదేరారంట. వారి కుటుంబాలు ఉంటాయి. చరిత్రకారులు చెప్తున్న మాట ఏమిటంటే ఇంటికి నలుగురు చొప్పున వేసుకున్నా 6 నాలుగులు ఎంతమంది అమ్మా? 24 లక్షల మంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బయలుదేరింది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరింది 24 లక్షల మంది కానాను దేశానికి. కానీ ఆ కానాను దేశం చేరింది ఎంతమందో తెలుసు? అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు 2. అర్థమైందా మీకు? 24 లక్షల మంది ఎక్కడ, 2 ఎక్కడ? ఆ 2 ఎవరు తెలుసా? యెహోషువ, కాలేబు. ఆ 2. ఈ రోజున ప్రపంచ దేశాల్లో కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళలో పరలోకానికి పోయేది ఎంతమంది? 24 లక్షల మందిలోని 2 వెళ్తే పరలోకానికి ఎంతమంది వెళ్తారో డిసైడ్ చేసుకోండి. అర్థమైందా? మధ్యలో కూరగాయల కోసం కొంతమంది, కాకరకాయల కోసం కొంతమంది, దోసకాయలను కొనుక్కింది, ఉల్లిపాయలను కొనుక్కింది కొంతమంది, మాకు మాంసం లేదు తింటానికని కొనుక్కున్న వాళ్ళు కొంతమంది, పెత్తనం నీదేనా, పెత్తనం మేము చేయమా అని చెప్పి పెత్తనాల కోసం తిరుగుబాటు చేసినాడు కొంతమంది. అర్థమైందా? ఇక మోసే లేడు, నాయకుడు లేడు కనుక దేవుడు మాకు ఈ దేవుడే అని చెప్పేసి పోతపోసిన విగ్రహాన్ని ఆరాధించుకునే కొంతమంది. ఇట్లా బయలుదేరిన వాళ్ళు ఎక్కడికి కడితే ఆడ పెట్రోల్ రాలుతూ ఉన్నారు. దేవుని సన్నిధి కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే రాలిపేస్తుంటాడు, పరలోకానికి ఇవ్వడం. కనుక గమనించండి, వారు కానాను దేశానికి బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు? 24 లక్షల మంది. సుమారు 24 లక్షల మంది బయలుదేరితే వారి జీవితంలో 2 మాత్రమే ప్రవేశించారు. నాయకుడు కూడా మోషే కూడా వెళ్ళలేకపోయాడు కానాను దేశానికి. దేనికి తెలుసా? ఆశ్చర్యం వేసేది, మోషే ఎందుకు కానాను దేశం చూడలేకపోయాడు?
తెలుసా మీకు? చానాళ్ళ క్రితం చెప్పాను నేను మాట. మోషే ఎందుకు కానాను దేశాన్ని చూడలేకపోయాడు, చూడలేకపోయాడు కదా, వెళ్ళలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజల్ని కోపం వచ్చి ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? అన్నందుకేనా నువ్వు ఈ పదం వాడవు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అనుమతి ఇవ్వల దేవుడు. మరి ఎన్ని మాటలు అంటారు మీరు, నోరు తెరిస్తే అన్ని బండబూతులు బండ మాటలే. మరి ఎట్టెత్తాడు అమ్మ? ఎట్ట దొరికింది పరలోకం? మొన్న కుటుంబ ప్రార్థనలో చెప్పాను, గుర్తుందా? పత్యం లేనిదే ప్రతిఫలం ఉండదు. అర్థమైందా? ఏం లేనిదే, పత్యం లేనిదే ప్రతిఫలం ఉండదు. మొన్న అడిగాను కదా, బాలింతకు పత్యం చేయకపోతే ఏమి వచ్చిందని అడిగాను. చెప్పండి, తెలుసుకున్నారు ఏమన్నా? ఇట్లాంటి అడగరు, ఇట్లాంటి అసలు ఎవరిని అడగరు. ఇంక ఏదన్నా చెప్పాడు, వాక్యం ఏదో చెప్తే చూసావాక ఎట్లా చెప్పాడో, 3 రోజులు కాదు వారం అంతా అదే మీటింగ్, ఇక రివర్స్ తిరుగుతూ ఉండిద్ది అది. దాని గురించే టాపిక్. ఇక వేరే టాపిక్లు దొరకవు టీవీలో. కానీ ఒకళ్ళ గురించి వస్తే మాత్రం వారం 3 రోజులు 4 రోజులు ఇదే పనికి వేస్తుంటారు. చూసావా? అట్ట వచ్చింది. ఇక అర్థమైందా? కనుక గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మోషే ఒక చిన్న మాట అన్నందుకు, ఒక పదాన్ని వాడినందుకు మోషే కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు. ఆ కానాను దేశాన్ని దేవుడు ఎలా ఉంచాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలలో వాళ్ళు అడుగుపెట్టే టయానికంట పాలు తేనెలు ప్రవహించు దేశంగా మలిచాడంట దేవుడు. ఆమేన్. ఎలా మలిచాడు? పాలు తేనెలు ప్రవహించు దేశంగా మలిచాడంట. ఆ దేశాన్ని ఎలా ఉంచాడు తెలుసా? ఆనంద దేశంగా మలిచాడంట దేవుడు. ఆనంద దేశంగా మలిచాడంట. ఆ దేశాన్ని ఎలా ఉంచాడు తెలుసా? సకల సమృద్ధి కలిగిన దేశంగా మలిచాడంట. అక్కడ గమనించండి, ఆ దేశాన్ని దేవుడు ఎలా ఉంచాడు తెలుసా? అక్కడ పండే పంట ఇక ప్రపంచంలో ఎక్కడ పండనంత రీతిగా ఉంచాడంట దేవుడు ఆ దేశాన్ని. ఆమేన్. నీ జీవితంలో అట్టి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి కొన్నిసార్లు దేవుడు నీకు అనుమతిస్తాడు. ఇదిగో ఎలా ఉండు అని. ఆ తదుపరి జీవితం నీకు ఆశీర్వాదములతో నింపబడింది. ఆ తదుపరి జీవితం నీకు దీవెనలతో నింపబడింది. ఆ తదుపరి జీవితం ఉన్నతంగా మలచబడింది. కానీ ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ ఇబ్బందుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి. తొందరపాటు నిర్ణయం తీసుకోవడానికి ఏముందండి? 5 నిమిషాల్లో, 1 నిమిషం అంతే. పట్టుకుని కూర్చుంటే నిర్ణయం తీసుకోవడానికి 1 నిమిషం. ఏముందా తర్వాత? నేను చేస్తా అంటావు, వీళ్ళు చేస్తావు. ఎవరి గ్లాసు? బతుకున్నోడికి ఏమన్నా లాసా? చెప్పు. బతుకున్న వాళ్ళకేమో లాసా? మరి ఎందుకు బెదిరిస్తారు? ఓ రోజున ఒక తొందరపాటు నిర్ణయంలో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అన్నా నేను తొందరపడి పని చేస్తానన్నా. ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు అమ్మా? అన్న. చచ్చిపోదాం అనుకున్నాను అన్న. అప్పుడు పట్టాల పక్కన ఉంటున్నాం మేము ఇంట్లో. మాట్లాడుకుంటే బయటికి వెళ్దాం రామ్మ అని చెప్పి తీసుకుని వెళ్ళి పట్టాల దగ్గరికి వెళ్ళి పడుకో అమ్మ, ట్రైన్ వచ్చి చూస్తూ ఉంటా అన్న. ఎట్టాగన్నానండి? పడుకోమ్మా, ట్రైన్ వచ్చి చూస్తూ ఉంటా, చచ్చిపోవాలనుకున్నాక అన్న. ఏందన్నా కష్టం పంచుకోవడం నీ దగ్గరకు వస్తే చచ్చిపోమంటారు అన్న అంటుంది. మరి కష్టం పంచుకోవాల్సింది నేను చచ్చిపోతానంటే దీనికి. చచ్చిపోతే సమస్య పరిష్కారమా? గమనించండి, కష్టం కలిగినప్పుడు మరణము సమస్యకు పరిష్కారం అయితే ఎంతమంది చచ్చిపోవాలా? ఎన్నిసార్లు చచ్చిపోవాలా? రోజుకు ఒకసారన్నా కష్టం వచ్చిందిగా. రోజుకు ఒకసారన్నా చచ్చి మళ్ళీ బతుకుతారా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో వచ్చే సమస్యలు కొన్నిటిని మనం అధిగమించాలి. నేను ఆ అమ్మాయికి చెప్పాను, తల్లి అట్లా కాదురా, తప్పు పొరపాట్లు ఉంటాయి కనుక లైఫ్
స్టైల్ మార్చుకోవాలి, లైఫ్ విధానం మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. ఈ కష్టం నీకు వచ్చినప్పుడు ఒకరోజు దేవుడు సంతోషాన్ని కూడా ఇస్తాడుగా. కానీ ఈ కష్టం వెనకాల దేవుడు ఎంత సంతోషాన్ని దాచుంచాడో. ఓపిక కలిగి ఉండమ్మా అన్న, ఓపిక కలిగి ఉంది, దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. హ్యాపీగా బిడ్డలు కలిగి జీవితం గడుపుతా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కృంగిపోవద్దు, కష్టం కలిగినప్పుడు కృంగిపోవద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంటే మాట అంటారు అంతే, అంతకు మించి ఏం చేయలేరు. ప్రాణాలను తీస్తారా? దేవుడు అనుమతి లేకుండా ఎవడు ప్రాణం తీయలేడు. అర్థమైందా? ఒకవేళ దేవుడు అనుమతే ఉందనుకో, ఎవరు ఆపలేరు 100%. దాన్ని దేవుడు అనుమతే ఉంది అంటే దాన్ని ఎవరు ఆపలేరు. కనుక బైబిల్ లేఖన గ్రంథంలో దేవాది దేవుడు సెలవిస్తున్నమాట, యేసు క్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం శాపగ్రస్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. శాపగ్రస్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసయ్య చేసిన పని ఏంటి? ఒక పెళ్లి విందుకి వెళ్ళాడు. పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? ఏ ఊర్లో అమ్మ? గరుపాల్లోనా? తెనాల్లోనా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము చదవండి. అంటే నా యాంక చూడండి అంతే. కానాను అనే ఊర్లో ఏం జరిగిందంట? వివాహానికి యేసుప్రభువు వారు వెళ్ళారు. అక్కడ ఏముంది? కొరత ఉంది. అక్కడ ఏముంది? కొరత. ఏంట కొరత? ద్రాక్షారసం అయిపోయింది. ఆ సంగతి మరియమ్మ గారికి తెలిసింది. మరియమ్మ గారు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయనతో చెప్పింది, అమ్మా నాతో నీకేం పని అన్నాడు. ఆమెకు అర్థమైపోయి, నాయనా మీరు ఆయన ఏం చెప్తే అది చేయండి రా బాబు అంది. ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పాడు, రాతి బనలు తీసుకురండి ఒక 6 అన్నాడు. తీసుకొచ్చారు. అటు నిండా నీళ్ళు నింపండి అన్నాడు. నింపారు. ఇది తీసుకెళ్ళి పోసేయండి అన్నాడు. వాళ్ళకేం అర్థం కాల. రాతి బాణలో పెట్టమన్నాడు, పెట్టాము. నీళ్లు నింపమన్నాడు, నింపాము. ఇప్పుడు పోయమంటాడు, నీళ్ళు పోయమంటాడు ఏంది అన్న ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు పోసినది ఏంటిదంట? ద్రాక్షారసం. మునుపుడి కంటే ఇప్పుడు ద్రాక్షారసము చాలా రుచికరంగా ఉందంట. ఎప్పుడైతే నీ మార్గాన్ని ప్రభుకి అప్పగించుకుని ప్రభు మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నిస్తావో, మునుపుడి కంటే బెటర్ లైఫ్ దేవుడు నీకు ఇస్తాడు. ఆమె ఇప్పుడు కుంగిపోతున్నవేమో, ఇప్పుడు నలిగిపోతున్నవేమో, ఇప్పుడు వేసారిపోతూ ఎందుకా నాకు ఈ జీవితం, ఏంటా నాకు ఈ కర్మ, ఏంటా నాకు ఈ బ్రతుకంటున్నావేమో. కానీ ప్రభుకు నేను నువ్వు అప్పగించుకుని చూడు. అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తు జన్మించే. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తు జన్మించే.
రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువ సాగుము. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువ సాగుము. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే